సార్ యాక్చువల్గా జేఈ అనేది అందరూ సక్సెస్ కావాలనుకుంటారు. మాక్సిమం జేఈ మెయిన్ అడ్వాన్స్ 50,000 సీట్లు ఉన్నాయి. సో 14-15 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో 3 to 4% మెంబర్స్కి సాధ్యం. దానిలో చేరదగ్గ సీట్స్ బహుశా 25-30,000 ఉంటాయి, మేబీ 2%. సో 98% ఏదో దాని మీద ఆధారపడాలి. అది ఎప్సెట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు, విఐటి మణిపాల్ కావచ్చు, ఇంకెన్నో కావచ్చు. కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టూడెంట్స్ ఒక జేఈ మీదనే ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది చివరిలో ఆ వెబ్సైట్ మీద పెడుతుంటారు. కానీ విఐటి మణిపాల్ బిట్సాట్లో కూడా చాలా సీట్స్ ఉన్నాయి, ముఖ్యంగా విఐటీలో. సో వీటిని సక్సెస్ కావాలి, వీటి కోసం కూడా ఒక కామన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. అదే సమయంలో జేఈ మెయిన్ ఫోకస్ షిఫ్ట్ కాకూడదు. దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్కి తర్వాత మెడిసిన్కి మన పేరెంట్స్ చూపించే ఇంట్రెస్ట్, పిల్లలు చూపించే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో దీంతో ఏమవుతుందంటే అందరి దృష్టి కూడా ఆ మెయిన్స్ అడ్వాన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది. సో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా మెయిన్స్ అడ్వాన్స్ మీద ఉండిపోయి సీట్లు పెరిగి ఎంసెట్లో కూడాను దాదాపు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సీట్లు ఎక్కువయ్యి వాటి ద్వారా వచ్చేదానితో ఆ మాహేకి వెళ్ళడము లేకపోతే వీటికి వెళ్ళడము తగ్గినాయి. ఇప్పుడు మెయిన్స్, ఎంసెట్, తర్వాత బిట్సెట్, తర్వాత బిట్, తర్వాత మాహే, ఇది ఆర్డర్ వస్తుందండి మణిపాల్ అంతే. సో మనం ఈ 5టికి ప్రిపేర్ కావాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే ఎంత కష్టమవుతుందో, మామూలుగానే టైం దొరకదు. సో ఇటువంటి డౌట్లన్నీ మీరు పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే వీటన్నిటికీ కూడాను 90% ఆఫ్ ద సిలబస్ ఒకటే. మీరు కనుక జేఈ మెయిన్స్కి సిన్సియర్గా ప్రిపేర్ ఉన్నట్లయితే, ఎన్సీఆర్టీ బుక్స్ దగ్గర పెట్టుకున్నట్టయితే మీరు ప్రిపేర్ అయింది డెఫినెట్గా మిగతా వాటికి ఉపయోగపడుతుంది.